తెలంగాణ అనేది ఉట్టిగా రాలేదు. దేనికోసం వచ్చింది? తెలంగాణ అనేది 100 మంది చనిపోతే ఒక్కళ్ళకి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఒక్క ప్రాణం పోతే ఉన్న రైతులకైనా న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా మేము మిమ్మల్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. మమ్మల్ని మీరు ఛాలెంజే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఆడపిల్ల, ఒక తెలంగాణ బిడ్డ చేసే ఛాలెంజ్ ఇది. ఒక రైతు అంటే ఏంటిది అనేది నిరూపించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. కాళ్ళు పట్టుకునే రోజులు వేయినాయి, కాళ్ళు పట్టుకునే కాడికి పట్టుకున్నాం. మీరు దిగి రాకపోతే ఏం చేస్తామో చేసి చూపెడతాం. ఇది నాకు విజ్ఞప్తి ఏంటిదంటే, ఇవాళ మేము ఏదో దౌర్జన్యం చేసినట్టు మీరు పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? మాకు బల్బులు వస్తానయా? బల్బులు ఉన్నాయా? ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక ఆఫీసర్లు ఎంత హీనంగా. ఒక రైతు అంటే విలువ లేదు, ఒక రైతు అంటే అసలు రెస్పెక్ట్ లేదు. మేము ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే మాకు ఎంత, మాకు ఏం న్యాయం కావాలంటే మాకు ఏం లేదు. బహిరంగ మార్కెట్ వాల్యూలను మాకు ప్రకటించాలి, మాకు బహిరంగ ధరలు ఇప్పించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల దాకా మీరు పెంచలేదు, దానికి మేము బాధ్యులం అవుతామా? ఇప్పుడు మొన్న 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 5 లక్షలు చేసిళ్ళు. ఇప్పుడున్న రేటు మీరు అదే విధంగా ఒక 2 సంవత్సరాలకు ఒకసారి సవరించుకుంటే మాకు ఎందుకు ఇంత నష్టం జరుగు? మా దాదాపుగా అందరు రైతులను ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిల్లో మాకు తెలియదు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విభజించి పాలించిళ్ళు. చాలా మంది పోయినాయి భూములు, గుంటలు, 2 గుంటలు, 10 గుంటలు ఉన్నోళ్లకు ఇది ఇంతే. అది కేంద్ర ప్రభుత్వం. ఒక రైతు అన్నోడు ఎడ్డోడు సార్, ఎడ్డోడు. రైతు అన్నోళ్ళు ఎడ్డోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వాళ్ళు ఏంటిదంటే కోర్టులు ఎత్తాం, అట్లా ఎత్తాం, ఇట్లా ఎత్తాం అంటే బెదిరిస్తే వాళ్ళు గుంటలు, 2 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు ఉన్నోళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న రైతులు మొత్తం రోడ్ బిట్లు, మెయిన్ బిట్ల వాళ్ళు. దానికోసం రోడ్ బిట్లు, మెయిన్ బిట్లు వాళ్ళు సవరించండి, వాళ్ళు వచ్చి చూడండి. మొత్తం కలిపి దాదాపుగా 150 ఎకరాలు ఉండొచ్చు. వీళ్ళకన్నా వీళ్ళు సవరించి రోడ్ బిట్లకు ఉమ్మడి వరంగల్ జిల్లాల ఈ ఉన్న రైతులను పిలిపించి బహిరంగ మార్కెట్ ధరలు మాకు ఇస్తేనే. మా డిమాండ్ ఏంటిదంటే మాకు బహిరంగ ధరలు కావాలి. మేము పుణ్యానికి అడుగుతలేం, మేము పుణ్యానికి అడుగుతలేం. మాది అది కష్టార్జితం. మేము జీవితాన్ని కోల్పోతాం కాబట్టి అడుగుతాను. ఇది మా హక్కు. నా పేరు కొల్లూరి స్వప్న, మాది మొగుళ్ళపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలం. ఒక మండలానికి 20 లక్షలు ఇస్తాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను ఇక.